హ్యాపీగా అదర్ ఇష్యూస్ లైక్ సర్విక్స్ లూజ్‌గా లేదు, గర్భసంచి లూజ్‌గా లేదు, మై లో లయింగ్ ప్లజెంటా అలాంటి ప్రాబ్లమ్స్ లేవు అన్నప్పుడు స్టిచ్చింగ్ ఖచ్చితంగా కంటిన్యూ చేసుకోవచ్చు. కొన్ని రకాల కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు డాక్టర్ వద్దని చెప్తే చెయ్యొద్దు స్టిచ్చింగ్. ఎలాంటి కాంప్లికేషన్ లేనప్పుడు హ్యాపీగా స్టిచ్చింగ్ కొనసాగించుకోవచ్చు. బట్ కొన్ని జాగ్రత్తలైతే ప్రెగ్నెన్సీలో తీసుకోవాలి. ఎప్పుడు వాటర్ బాటిల్ పక్కన పెట్టుకొని వాటర్ మాటి మాటికి 4-5 లీటర్స్ అన్న తాగుతూ ఉండాలి. జ్యూసెస్, సలాడ్స్, ఫ్రూట్ సలాడ్స్, డ్రై ఫ్రూట్స్ అలాంటివి పక్కన పెట్టుకొని తింటూ ఉండాలి. మరి కంటిన్యూగా ఒక పొజిషన్‌లో కూర్చొని ఉండొద్దు. ఎవ్రీ హాఫ్ అన్ అవర్‌కి ఒకసారి లేసి కొంచెం అటు ఇటు నడుస్తూ ఉండాలి. ఓవర్ వర్క్, ఓవర్‌లోడ్ వర్క్ ఫెస్టివల్స్ అంటే మరీ ఓవర్‌గా డే అండ్ నైట్ వర్క్ చేసే, టైలరింగ్ చేసే లేడీస్‌ని నేను చూస్తూ ఉంటాను. సో, ఓవర్ నైట్ వర్క్, ఓవర్‌లోడ్ వర్క్ ప్రెగ్నెన్సీలో పెట్టుకోకండి. లిమిటెడ్ వర్క్ పెట్టుకోండి. మధ్యలో మధ్యలో లేస్తూ అటు ఇటు తిరుగుతూ రిలాక్స్ అవుతూ వర్క్ చేసుకోవచ్చు. అలానే వంగి ఉండడం గానీ, పొజిషన్ మరీ వంగి ఏదైనా వస్తువుని తీసుకోవడం గానీ చేయకండి. స్ట్రెయిట్‌గా కూర్చొని నడుముకి ఏదైనా సపోర్ట్ పెట్టుకొని ఏదైనా వంగి తీసుకోవాల్సొస్తే ఎవరినన్నా హెల్ప్ అడిగి తీసుకోవడము. ఇలాంటి చిన్న చిన్న మెళకువలు పాటిస్తూ మీ ప్రెగ్నెన్సీ జర్నీలో గూడా మీరు టైలరింగ్ కంటిన్యూ చేసుకోవచ్చు.